తెలంగాణ ఉద్యమ సారథి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70వ జన్మదిన వేడుకలు శనివారం తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో సంబరాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు సీనియర్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జన్మదిన వేడుకల సందర్భంగా తలసాని సాయి కిరణ్ యాదవ్ సహకారంతో 1000 మంది ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి ₹1,00,000 కవరేజ్తో కూడిన ఇన్సూరెన్స్ పత్రాలను, 10 మంది దివ్యాంగులకు వీల్ చైర్లను కేటీఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా తయారు చేయించిన 70 కిలోల భారీ కేక్ను రాజ్యసభ సభ్యులు కేశవరావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్లతో కలిసి కేటీఆర్ కట్ చేశారు. అనంతరం కేసీఆర్ జీవిత, రాజకీయ, తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో ప్రత్యేకంగా రూపొందించిన అతనే ఒక చరిత్ర డాక్యుమెంటరీని వీక్షించారు. ఎంతో గొప్పగా డాక్యుమెంటరీని చేశారని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ను కేటీఆర్ ఆలింగనం చేసుకుని అభినందించారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటూ ఆదుకుంటుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ప్రమాదవశాత్తు మరణించిన 70 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹2,00,000 చొప్పున ప్రమాద బీమా కింద మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఎంపీలు రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్, వద్యరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మాజీ మంత్రులు కొప్పలీశ్వర్, నిరంజన్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు సోమ భరత్ కుమార్, అనిల్ కుమార్, కోర్మాచలం, వాసుదేవరెడ్డి, దోదిమెట్ల బాలరాజ్ యాదవ్, మేడే రాజీవ్ సాగర్, సతీష్ రెడ్డి, మసీబుల్లా ఖాన్, పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పీఠభూమి మన తెలంగాణ. 5 దశాబ్దాల పాటు ప్రజాకళ దౌర్జన్యాలపై తెలంగాణ సాయుధ రైతాంగం పోరాడిన తీరు ప్రపంచంలోనే అత్యున్నతంగా. సర్దార్ పటేల్ నేతృత్వంలో భారత ప్రభుత్వం చేసిన సైనిక చర్యలు 1952 మార్చి 6 వరకు తెలంగాణ ఇటు బూర్జువా శక్తులతో పాటు అటు సైనిక ఆగడాలపై తన పోరాటం ఆత్మగౌరవాన్ని మేరకు విశ్వసించింది. కృష్ణ గోదావరి జీవనదుల నడుమ పండే పచ్చని పసిడి పంట.